హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. గ్రహశకలాలు అత్యంత వేగంతో దూసుకుపోతూ ఉంటాయి. అందువల్ల అవి చిన్నవైనా పెద్దవైనా భూమిని ఢీకొంటే మాత్రం ప్రమాదం పెద్దగానే ఉంటుంది. తాజాగా 4 గ్రహశకలాలు భూమి వైపు వస్తున్నాయని నాసా తెలిపింది. మరి అవి వస్తే భూమికి ప్రమాదం ఉందా? అవి భూమిని ఢీకొట్టేలా ఉన్నాయా? గ్రహశకలాలతో భూమికి ఎలాంటి ముప్పు ఉంది? దీనిపై నాసా శాస్త్రవేత్తలు ఏం చేయాలనుకుంటున్నారు వంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భూమి ప్రమాదంలో ఉందనేది నిజం. అంతరిక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ముఖ్యంగా గ్రహశకలాలు, ఆస్ట్రాయిడ్ తరచూ భూమి వైపు వస్తూ సూర్యుడి చుట్టూ రౌండ్ కొట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. మన అదృష్టం కొద్దీ అవి భూమికి చాలా దూరంగా ఉంటున్నాయి. అందువల్ల ఎలాంటి హాని జరగట్లేదు. అలా కాకుండా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొంటే భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఢీకొట్టకుండా భూమిని తాకుతూ వెళ్ళిన 100 కిలోమీటర్లకు పైగా భూమి అక్కడి భవనాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, గ్రహశకలం భూమి వైపు వస్తే అది ముక్కలవ్వడం ఖాయం. ఆ ముక్కలు చెల్లాచెదురుగా భూమిపై పడే ప్రమాదం ఉంటుంది. 2012 సినిమాలో ఆకాశం నుంచి నిప్పు రవ్వలు పడినట్లుగా ఉల్కల లాగా గ్రహశకలాల రాళ్ళు పడే ప్రమాదం ఉంటుంది. లక్కీగా ఇవేవి జరగట్లేదు. ఈ గ్రహశకలాలన్నీ గమనించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రత్యేక విభాగం ఉంది. ఈ టీం భూమికి 75 లక్షల కిలోమీటర్ల లోపు తిరిగే గ్రహశకలాలన్నీ గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఏదైనా ఎప్పుడోకప్పుడు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ఈ గ్రహశకలాల్లో 492 అడుగుల కంటే పెద్దగా ఉండే గ్రహశకలాలను అత్యంత ప్రమాదకరమైనవిగా నాసా గుర్తించింది. ఎందుకంటే ఇవి ఢీకొంటే నష్టం అంచనాలకు మించి ఉంటుంది. శుక్రవారం 2015 FFగా పిలిచే గ్రహశకలం భూమికి సమీపం నుంచి వెళ్ళిపోయింది. 53 అడుగుల ఈ గ్రహశకలం ప్రశాంతంగా జర్నీ సాగించడంతో ఏ సమస్య రాలేదు. ఆదివారం తెల్లవారుముందే 3:23 గంటల సమయంలో 2022 0T1గా పిలిచే 110 అడుగుల గ్రహశకలం భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళనుంది. ఇది సెకన్కి 5.7 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే మనం కన్ను మూసి తెరిచేలోపే ఇది రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. అంత వేగంతో దూసుకెళ్తుంది. ఆగస్టు 14న మధ్యాహ్నం 2022 0A4 అనే 71 అడుగుల గ్రహశకలం భూమికి దగ్గర నుంచే వెళ్ళనుందని నాసా తెలిపింది. కానీ ప్రమాదం లేదని చెప్పింది. అలాగే ఆగస్టు 16న 93 అడుగుల 2022 PW గ్రహశకలం కూడా భూమి పక్క నుంచి టాటా చెప్తూ వెళ్తుందని నాసా సైంటిస్టులు చెప్పారు. ఈ 4 గ్రహశకలాలు వల్ల భూమికి ఏ సమస్య లేదని సైంటిస్టులు తెలిపారు.
మన దేశం స్వాతంత్ర దినోత్సవాల హడావిడిలో ఉన్నప్పుడు ఈ గ్రహశకలాలు సైలెంట్గా వెళ్ళిపోతాయన్న మాట. అయితే ఏం కాదులే అని మనం కాన్ఫిడెన్స్గా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అంతరిక్షంలో ఏమైనా జరగవచ్చు. ఈ గ్రహశకలాల్లో ఏదైనా దారిలో మరో గ్రహశకలం ఢీకొంటే అప్పుడు దిశ మారి అది భూమి వైపు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నాసా టీం వీటిపై వేర్వేరు టెలిస్కోప్లతో గమనిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.